ఏ విధంగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రధానికానికి స్థైర్యాన్ని పెంచాలి అనే విషయాలన్నింటినీ కూడా మరి ముఖ్యమంత్రి గారు ఆయన ప్రసంగంలో మాకు అందరికీ కూడా ఆయన తెలియజెప్తారు. కాబట్టి దీన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని మరి కార్యక్రమం ప్రకారం ఇవాళ వచ్చాం. ఈ విషయాన్ని మీ ద్వారా మరి ఇక్కడ కార్యకర్తలు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. సెంటిమెంట్తో పాటు ఏదో ప్రాంతం నుంచి గమనించాలా, ఈ రాష్ట్రానికి తూర్పు దిక్కు ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ప్రారంభించి శుభం జరుగుతున్న ఉద్దేశంతో ఇక్కడ నుంచి ప్రారంభిస్తాం. దాంతోపాటు గత ఎన్నికల్లో ఈ 34 స్థానాలు అత్యధిక స్థానాలని విజయనగరం నుండి 9, ఇక్కడ ఉంటే 10 ఉంటే 10లో 8ని, అలాగే శ్రీకాకుళం నుంచి 15 ఉంటే 4 స్థానాలు తప్ప మిగతా స్థానాలన్నింటినీ విశాఖపట్నంలో మొత్తం అన్నీ గెలుచుకున్న నేపథ్యం. ఆ నేపథ్యంలోనే ఇక్కడ ఇదే ప్రకారం మళ్ళీ రేపు రాబోయే ఎన్నికల్లో కూడా 24లో కూడా అదే రిజల్ట్ కంటే మిన్నగా ఉండాలనేది ఇక్కడ నుంచి ప్రారంభించారు. రేపు ఉదయం చూస్తారు కదా, మీరు వచ్చి చూడండి ఎటువంటి ఉత్సాహం చెప్తారు. 4 లిస్టులు ఏ రకంగా వచ్చి 5వ లిస్టు కూడా అలాగే వస్తుంది. అప్పుడు కూడా అది కూడా చూడండి. జిల్లాకి సంబంధించి ఊహాగానాలకి ఎందుకు, వాస్తవాలు మేము చెప్పినప్పుడు చూద్దరు కదా. లేదు మీరు ఊహించుకుంటే ఊహించుకోండి, మాకు తెలియదు. సార్ ఉత్తరాంధ్రలో షర్మిల పర్యటన కొనసాగింది. ఎక్కువగా జగన్ ఇక్కడ నుంచి పర్యటన ప్రారంభించారు. ఉత్తరాంధ్ర నుంచి తన తండ్రి ఏదైతే ప్రజాప్రస్థానం కార్యక్రమం ముగించారో అక్కడ నుంచి బయట ముఖ్యంగా వైసీపీని టార్గెట్ చేస్తూ కూడా ఎటువంటి అభివృద్ధి లేదు, రాజధాని లేదు, పోలవరం కూడా ఎక్కడిదక్కడే ఉండిపోయింది అంటూ కూడా ఆమె కామెంట్ చేశారు. ఏమంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు మాట్లాడినా ఏం చేస్తారు సరే, నాకైతే ఆ మాటలు చూసి ఆవిడ తాలూకా వ్యవహార శైలి చూసి నాకైతే జాలి అనిపించింది. ఫస్ట్ నేనైతే అయ్యో పాపం అనుకున్నాను నేనైతే. ఎందుకంటే ఏదైనా ఒక సమస్యను మాట్లాడుతున్నప్పుడు, సందర్భాన్ని మాట్లాడుతున్నప్పుడు ప్రత్యేకత ఏదైనా ఉండాలి. ఏదైతే ఇంతకుముందు నాయకులు చెప్పిన మాటలు ఉన్నాయో వాటిని మళ్ళీ పదే ఉడికిస్తే అందులో కొత్తనమే ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు ఏదైతే మాట్లాడేదో అవే మాటలని మాట్లాడేదో కొత్తనమే ఉంది చెప్పండి. అందులో కొత్త పక్క ఏముంది చెప్పండి. ప్రత్యేకవాదం ఎవరు తగ్గట్టు పెట్టారు? ప్రత్యేక ప్యాకేజీ ఎవరు అడిగారు? సన్మానాలు ఎవరు తీసుకున్నారు? ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం వచ్చి మాకు సరిపోద్ది అని చెప్పి రాసిచ్చారు? ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాదా? ఆనాడు పరిస్థితులు కాదా? మరి ఇవాళ ఆ విషయాన్ని మర్చిపోయి మరి ఇవాళ ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద టార్గెట్ చేస్తూ వ్యక్తిగతంగా మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసమో ప్రజలు నిర్ణయిస్తారు. నేను కాదనలేదు. అది అంటే సార్ ఎంపీ సీట్లు ఇస్తే ఖచ్చితంగా మెడలు ఉంచుతామంటూ ఇప్పుడు కేంద్రానికి సాగిలు పడ్డారంటూ కూడా కామెంట్ చేస్తున్నారు. ఎక్కడ సాగిలు పడ్డాం? కేంద్రంతో అవసరం వచ్చినప్పుడు అంచెల వారీగా మనకి రాష్ట్రానికి సంబంధించిన అంశాలని చేయడం తప్ప ఈ దేశంలో ఏ రాష్ట్రం వచ్చి ఆ వాతావరణం లేకుండా చేసింది చెప్పండి. కాంగ్రెస్ రాష్ట్రాలు చెప్పనండి, మరి నిన్న కాక మొన్న మరి తెలంగాణ ముఖ్యమంత్రి గారు వెళ్ళి మరి ప్రధానమంత్రిని అలాగే హోంమంత్రిని కలలేదా? ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి కదా, ఎందుకు కలిసాడు? దేనికోసం కలిసాడు చెప్పనండి. అంటే అవన్నీ నాకు అందుకే జాలి వేస్తుంది మాట. ఎందుకు వాడినంటే అందుకు వేస్తున్నాను, అందుకు వాడే ఆ మాటని. ఈ ఫెడరల్ వ్యవస్థలో కేంద్రం రాష్ట్రం రెండూ కూడా ఒక సద్భావన వాతావరణం వెళ్ళి అక్కడ ఉన్న అంశాల వారీగా ప్రజలకు కావాల్సిన అంశాలు విధానంలో ఎవరి విధానం మాది కానీ అంశాలు భారతీయ జనతా పార్టీ విధానం మాది, మా పార్టీ విధానం మాది. ఇప్పుడు 3 రాజధానుల విధానం మాది ఉంది, మేము దాన్ని సమర్థిస్తున్నాం. ఈ ప్రాంతాలు ఉత్తరాంధ్ర ప్రాంతం బాగుపడాలి, అభివృద్ధి చెందాలి, అలాగే రాయలసీమ ప్రాంతం అభివృద్ధి చెందాలి, అలాగే కోస్తా ప్రాంతం అభివృద్ధి చెందాలని మేము పెట్టాం. భారతీయ జనతా పార్టీ కాదు, అమరావతి ఉండాలని కోరుకుంటున్నారు. అది వాళ్ళ విధానం, ఇది మా విధానం. అంతేగాని దానికి తగ్గ ఏం మాట్లాడేది?
కరెక్ట్ కాదు కదా. దివంగత వైఎస్ఆర్ కుమారుడిగా జగన్ ని ఆదరించారు సార్ ఏపీ ప్రజలు. ఇప్పుడు మరి కుమార్తెగా ఆమె కూడా ఎంట్రీ అవుతుంది. ఇంకో 3 నెలలు ఎన్నికల్లో ఏ మీద ఆమె ప్రభావం ఇంకో 100 రోజులు ఇంకో 70 రోజులు ఆగితే తెలుస్తుంది. అన్ని పార్టీలు 70 రోజులు ఆగితే తెలుస్తుంది. అన్ని పార్టీలు తినబోతురు వచ్చేందుకు చెప్పండి. అన్ని పక్షాలు మీ పైన దండయాత్ర మొదలెట్టే మీరు ఎదుర్కోగలరు. అది ఇప్పుడు అంటుంది మీరు అడిగిన క్వశ్చన్. అది అన్ని పక్షాలు దాన్ని ఎందుకు మొదలుపెట్టే? వాళ్ళకి కావాల్సిన అధికారం, మాకు కావాల్సిన సంక్షేమ విధానం, ఓ పద్ధతి, ఇది. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు ఓటేయరు? క్వశ్చన్ మార్క్ పెట్టండి. ఎందుకు వద్దనుకుంటారు? క్వశ్చన్ మార్క్ పెట్టండి. ఎందుకు వద్దనుకుంటారు? ఈ ప్రజలు రాష్ట్రంలో 5 కోట్ల మంది ఉన్న సామాన్యులందరికీ, అర్హులందరికీ నవరత్నాలు ఇచ్చి వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచినందుక, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు మెరుగుపరిచినందుక, ఉత్తమమైన విద్యా విధానాన్ని రూపొందించి వాళ్ళ పిల్లాపాపలను చదివించినందుక, లేకపోతే మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి వీళ్ళ ప్రతి దగ్గర కూడా పెద్ద కార్పొరేట్ మరి ప్రతి జిల్లాకి ఒక వైద్య కళాశాలని స్థాపించి కార్పొరేట్ వైద్యం అందిస్తున్నందుక, దేనికి జగన్మోహన్ వద్దంటారు? ఇవి ఎక్కలేదా ప్రజలకి? రైతుకి గిట్టుబాటు ధర ఎక్కలేదా? రైతుకు వచ్చి మరి ఏదైనా కాలమైన ఏదైనా కార్యక్రమం జరిగితే వెంటనే సబ్సిడీని, ఇన్పుట్ సబ్సిడీని ఇచ్చి వాళ్ళు ఆదుకున్నందుక? చెప్పండి. లేదు మన పండుగ ఎంత ఆనందంగా జరుపుకోవాలని ప్రజలు మన పండుగ. ఎక్కడైనా సరే 3 రోజుల్లో ఎప్పుడైనా సరే ఆంధ్ర చరిత్రలో ప్రొక్యూర్మెంట్లో అంత వేగంగా కొన్ని అంటే ధాన్యాన్ని డబ్బు ఇచ్చారా? ప్రొక్యూర్మెంట్ జరిగిందా? ఎందుకు ఎలా ఏమైంది అంటే ఒక చిత్తశుద్ధి ఉండాలి, ఒక కమిట్మెంట్ ఉంటే జరుగుతుంది. ఇవన్నీ చేస్తున్నా మరి జగన్మోహన్ రెడ్డి గారిని, వైసీపీ ప్రభుత్వాన్ని, మా ప్రభుత్వాన్ని ఎందుకు కాదంటారు? ఎందుకు వద్దనుకుంటారు ప్రజలు? వాళ్ళు అపో వాళ్ళు అది అమ్మ మేము మళ్ళీ వచ్చి మళ్ళీ కుర్చీ మీద కూర్చోవాలని చంద్రబాబు నాయుడు అనుకోవచ్చు. చంద్రబాబు నాయుడు కొత్త వచ్చి దొంతాంతానంటే భజన కొట్టవచ్చు అందరూ. కానీ ప్రజలు మాత్రం మర్చిపోరు కదా. జరిగిన గత 5 సంవత్సరాలు జరిగింది కదా, అంతకుముందు 9 సంవత్సరాలు జరిగిన విధానం మర్చిపోరు కదా. మోసం, దగా, మాయ, ఈ మేనేజ్మెంట్ మర్చిపోరు కదా. కాబట్టి అవి జరగదు. నువ్వు అనుకోవచ్చు ఇక్కడున్న ఈ TV5కో లేకపోతే ABNకో లేకపోతే ఈనాడుకో చంద్రబాబు రావాలని కోరుకోవచ్చు, వాళ్ళ కళ్ళలో ఊహించుకోవచ్చు. ప్రజలు ఊహించుకోవాలి. 5 కోట్ల మంది ప్రజలు అలా ఉంటే అయిపోతాయి చెప్పండి? అవ్వదు కదా. ఈ ప్రజలు కోరుకోవాలా? చంద్రబాబు నాయుడు పరిపాలన, జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు వేరే చేసుకోమనండి. ఎవరి స్థాయిలో జీవన ప్రమాణాలు పెరిగాయి, వాళ్ళ GDP పెరిగింది, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు మెరుగయ్యాయి, వాళ్ళ పిల్లలకి ఉత్తమమైన విద్యా విధానాన్ని రూపొందించారు. చెట్ల కిందని, పుట్ల కిందని ఎండ గడిచి వానకు తడిచి పిల్లలు చదువుకునే పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి ఎప్పుడు 70 సంవత్సరాల చరిత్రలో. మరి ఇవాళ ఏ విధంగా విద్యా విధానం రూపొందించారు? స్కూళ్ళు ఉండేవి. భారతదేశంలో మొత్తం యావత్తు ఆంధ్ర రాష్ట్ర కోసం ఎందుకు వస్తుంది?